హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి, అర్చన కలిసి అటు ఉషా, ప్రీతిలకి ఫోన్ చేస్తారు. నేను మీరు చెప్పినట్టే చేశాను పెద్దమ్మ అంటూ ఉషా చెప్తూ ఉంటుంది. సీతని దారి మధ్యలోనే వదిలేశాము, ఇప్పటిదాకా ఇంకా గుడికి రాలేదు అని చాలా హ్యాపీగా చెప్తూ ఉంటారు. ముందు నేను చెప్పేది వినండి, మీరు కంగారు పడద్దు అంటూ మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సీత కిడ్నాప్ అయ్యింది, మీరు కంగారు పడకండి, నేను చెప్పినట్టుగా ఇంటికి వచ్చి చెప్పండి, పోలీసులు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పి తన ప్లాన్ ప్రకారమే ఏం చెప్పాలా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక ప్రీతి ఉషలు అయితే కంగారు పడిపోతూ ఉంటారు. మేము మా అత్తారింటికి వెళ్ళిపోమా పిన్ని అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. వద్దు, అలా వెళ్ళిపోతే డౌట్ వస్తుంది, కాబట్టి నేను చెప్పమన్నట్టుగానే మీరు చెప్పండి, మీరు ఏం భయపడొద్దు, మిమ్మల్ని ఇరికిచ్చేటట్టుగా నేను చెయ్యను కదా, ఏం భయపడకుండా ఇంటికి రండి, మీ అన్నయ్య మీ మీద చాలా కోపంగా ఉన్నాడు, అర్థమైందా, చాలా ఇదిగా డీల్ చేయండి అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ప్రీతి ఉషలు బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి ఫోన్ తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా అర్చన ఆపుతూ ఉంటుంది. మహా, ఇంకొకటి విషయం చెప్పాలి, ఎలాగో ఫోన్ తీసుకొచ్చాం కదా, అటు ఆ నాగుకి ఫోన్ చేద్దామా, నాగుకి ఫోన్ చేసి మనకి ఫోన్ చేయొద్దు అని అసలు విషయం చెప్దాం పోలీసుల సంగతి అని చెప్పడంతో అది నిజమే అని మహాలక్ష్మి నాగుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కాల్ కలవదు. ఇంతలో సిఐ త్రీలోకి వచ్చి, ఏంటి మేడం, మీ పిల్లలకి ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటాడు. చేశాం, వాళ్ళు బయలుదేరి వచ్చేస్తున్నారు అని అనటంతో మరి ఇంకా ఏంటి ఆలస్యం, రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. మేము ఒక ఫోన్ చేసుకోవాలి అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేసినా మీరు రిస్క్లో పడతారు మేడం, ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు, రండి అని చెప్పి ఫోన్ లాగేసుకుంటాడు. ఇక సిఐ త్రీలోకి వెళ్ళిపోవటంతో అర్చన అంటుంది, ఒక్క నిమిషం అయితే నాగుకి ఫోన్ చేసేసేవాళ్ళం, ఫోన్ చేస్తాడంటవా నాగు అని అడుగుతూ ఉంటుంది. నా లెక్క ప్రకారం ఫోన్ చేయడు, ఎందుకంటే పోలీసుల సంగతి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆ నాగుకి అని చెప్తూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటుంది. పోలీసుల విషయం వాళ్ళు కనుక్కుంటారు, నువ్వేం కంగారు పడకు అంటూ తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ ప్రీతి ఉషలు బయలుదేరి వస్తూ ఉంటారు. చాలా భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ సీతని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇంకేంటన్నా ఆ పిల్లని చంపేద్దాము, ఎంతసేపు మనం ఇలా పెట్టు కూర్చుంటాం, మనం రిస్క్లో పడిపోతాం అని అనటంతో నాగు సరే పద అని చెప్పి సీత దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సీత కట్లు విప్పుకొని యాక్షన్ చేస్తూ ఉంటుంది, కట్టు కట్టినట్టుగానే చూస్తూ ఉంటుంది. నాగు సీత దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ ఉంటాడు. ప్లీజ్ నన్ను చంపొద్దని సైగ చేస్తూ ఉంటుంది సీత. నువ్వు ఊహు అన్నా ఏమన్నా సరే నిన్ను చంపటం మాత్రం ఖాయం, ఇంకొక 5 నిమిషాల్లో నిన్ను చంపేస్తాను, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో, నువ్వు తొందరగా పైకి వెళ్ళిపోవాలని చెప్పి అని చెప్తూ ఉంటాడు. ఇక సీత ఎలా తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. నాగు 5 నిమిషాలు టైం ఇచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పిల్లని ఎలా చంపాలి, అక్కడ మహాలక్ష్మిని డబ్బు ఎలా అడగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక ఇటు పక్కన ఇంట్లో రేవతి వస్తుంది. సాంబ రావటంతో చెప్తూ ఉంటాడు, సీత దొరికిందా అని అడగటంతో లేదు మేడం, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు, నేను ఈ విషయం మీకు చెప్పినట్టుగా సీత మేడం గురించి ఇలా కిడ్నాప్ అయిన సంగతి ఇంట్లో ఎవరికి చెప్పకండి మేడం, మహాలక్ష్మి మేడం నన్ను చంపేస్తారు అని చెప్తూ ఉంటాడు. సరే అని రేవతి లోపలికి వెళ్తుంది. వెళ్ళటంతో మహాలక్ష్మి రేవతిపై కోప్పడుతూ ఉంటుంది. ఎందుకు వచ్చావు నువ్వు, ఈ ఇంట్లో నీకేం పని అని కోప్పడుతూ ఉంటుంది. అదేంటి వదిన అలా మాట్లాడుతావు, సీత గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. ఈ విషయం నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది మహా. ఇప్పుడు ఆ విషయం నీకు అంత అవసరమా, ఎవరో ఒకరు చెప్పారు, ఎలాగో తెలిసింది, ముందు సీత గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. ఇక చలపతి ఏం తెలియలేదు అని చెప్పడంతో తొందరగా ఎంక్వైరీ చేయండి, సీత పాపం ఎలా ఉందో ఏంటో అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది, ఈ ఇంటితో నీకేం పని, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు, ముసలి కన్నీరు కార్చడానికి వచ్చావా, నువ్వు వచ్చినందువల్ల ఇక్కడేమీ ఒరిగేదేమీ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతావు, సీత నాకు పెళ్లి చేసింది, సీత గురించి మీకు ఎంత కంగారు ఉందో నాకు అంతకంటే ఎక్కువగానే ఉంది, సీత అందరూ మంచి కోరుతుంది, సీత ఏమైందో అన్న బాధ నాకు ఉండదా, నేను రామ్ని ఓదార్చడానికి వచ్చాను, సీత ఎక్కడ ఉన్నా బాగానే ఉంటుంది, ఎలాగైనా వచ్చేస్తుందని చెప్పడానికి వచ్చాను అని అనటంతో చలపతి అంటాడు, తప్పేముంది దాంట్లో అని అడుగుతూ ఉంటాడు. కానీ గిరి అంటాడు, నీకు ఆస్తులు కావాలి కానీ మనుషులు కాదు కదా అని
ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ మహా గొడవ పడుతూ ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని బెదిరిస్తూ ఉంటుంది. నేను వెళ్ళను, సీత తిరిగి వచ్చేదాకా నేను వెళ్ళను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఏసీపీ అంటారు, ఏంటి ఇలాగా గొడవలు పడుతున్నారు మీరు? మీ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయా? బయటికి మాత్రం ఏమీ తెలియనట్టుగా మంచి మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని గొడవలు ఉన్నాయని నాకు ఇప్పటిదాకా అస్సలు అనుకోలేదు. మీడియా వాళ్ళకి తెలిస్తే ఇక ఇంతే సంగతులు, మీ పరువు మొత్తం పోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక జన కోప్పడుతూ ఉంటాడు. మహా, ఎందుకు అలా గొడవ పడుతున్నావు? మన పరువు మనమే తీసుకుంటున్నాము. కాసేపు కామ్గా ఉండలేవా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా అని కోప్పడుతూ ఉంటాడు. ఇక రామ్ కూడా, అవును పిన్ని, కాసేపు కామ్గా ఉండు. రేవతి అత్తయ్య మా కోసం వచ్చింది, సీత కోసం వచ్చింది, నువ్వెందుకు అలా మాట్లాడి గొడవ పడుతున్నావు అని అనటంతో ఇక మహాలక్ష్మి కామ్ అయిపోతుంది. త్రిలోక్ అయితే మీడియాని పిలుద్దామా అని అడుగుతూ ఉంటాడు. ఎందుకయ్యా బాబు, ఇప్పుడు మళ్ళీ అదొక గొడవ అని ఏసీపీ చెప్తూ ఉంటాడు. ఇక ఫోన్ రేసింగ్ అవ్వట్లేదు, సీతగారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి మనకి ఏ విషయాలు తెలియటం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతకీ ప్రీతి ఉషలు ఇంకా రాలేదేంటి అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. వచ్చేస్తూ ఉంటారు, దారి మధ్యలోనే ఉన్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. రాణి వాళ్ళ సంగతి చెప్తాను, సీతని ఎందుకు వదిలేసి వెళ్ళారో అడుగుతాను, మీరు ఎవరు ఏమి మాట్లాడద్దు, ప్రీతి ఉషలతో నేను మాట్లాడతాను అని రామ్ కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో ప్రీతి ఉషలు అక్కడికి వస్తారు. భయపడుతూ లోపలికి వస్తూ ఉంటారు. ఇక రామ్ ఆవేశంగా వెళ్తూ ఉంటాడు. ప్రీతి, ఉష, మీరు సీతని ఎందుకు దారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. సీత కిడ్నాప్ అయింది తెలుసా, ఇదంతా మీ వల్లే అని చెప్తూ అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, వాళ్ళు నీ చెల్లెళ్ళు, అలాగా శత్రువులతో మాట్లాడినట్టుగా మాట్లాడతావెందుకు అని మహా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ముందు నిజం చెప్పండి అని ఏసీపీ ప్రశ్నిస్తూ ఉంటాడు ప్రీతి ఉషని. ఇక అప్పుడు ప్రీతి ఉష చెప్తూ ఉంటారు, మేము ఇలాగా మహాలక్ష్మి పిన్ని బ్రతికి వచ్చిందని మొక్కు తీర్చుకోవడానికి బాలాజీ గుడికి వెళ్ళాము. అక్కడ సీత వదినని తోడు తీసుకొని వెళ్ళాం, దూరం కాబట్టి. కారులో ఉషకి బాగా ఎక్కిళ్ళు వచ్చాయి. వాటర్ కోసం సీత వదిన కారు దిగి వెళ్ళింది షాప్కి. ఎంతసేపటికి రాలేదు సీత వదిన. చాలాసేపు వెయిట్ చేసాం, కానీ రాకపోయేటప్పటికి గుడికి ఏమైనా వెళ్ళిపోయిందేమో అని చెప్పి మేము గుడికి వెళ్ళిపోయాము. గుడికి కూడా తిరిగి రాలేదు. ఇంతే జరిగింది అని అనడంతో ఏసీపీ అంటాడు, నిజం చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నిజమే ఇదంతా, కానీ ఇంటికి కూడా తిరిగి రాలేదా అని అడుగుతూ ఉంటుంది. చలపతి అంటాడు, ఏం కాదు, వీళ్ళు కావాలని సీతని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి సీత నాతో చెప్పింది అని చెప్తూ ఉంటాడు. మేము కావాలని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాం అని ప్రీతి ఉష చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు మహా కూడా అంటుంది, కావాలని వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు, సీత ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రామ్కి ఏం చేయాలో అర్థం కాదు. మీరు ఇన్వెస్టిగేషన్ ఆపేశారా, జరుపుతున్నారా అని ఏసీపీని కంగారు పెడుతూ ఉంటాడు. మహా అంటుంది, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, వాళ్ళకి ఏ విషయం తెలియకపోతే ఏం చేస్తారు అని అంటుంది. ఇక ఏసీపీ అయితే సీత ఏమైనా నగలు వేసుకెళ్ళిందా అని అడుగుతూ ఉంటాడు. చలపతి అయితే నగలు ఏమీ వేసుకెళ్ళలేదు, డబ్బు కూడా తీసుకువెళ్ళలేదు అని చెప్పడంతో, అయితే దొంగల పని కాదు, మరి కిడ్నాపర్స్ ఇప్పటిదాకా ఫోన్ కూడా ఏమీ చెయ్యలేదు అంటే ఇది ఎవరో గ్రడ్జ్ ప్రకారం కావాలనే ఇది చేశారు అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు రేవతి అంటుంది, ఇదంతా ఇంట్లో వాళ్ళ పని అయ్యుంటుంది అని అనటంతో మహాలక్ష్మి గొడవ పడుతుంది. ఇదిగో నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, మాకు అత్త కోడళ్ళం కాబట్టి ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అంతేకాని మనుషుల్ని చంపుకునే అంత గొడవలు కాదు, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తూ ఉంటుంది. ఇక రామ్ అయితే మరి ఎవరు కిడ్నాప్ చేసినట్టు సీతని అని అడుగుతూ ఉంటాడు. అక్కడ సీత విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. నాగు అయితే 5 నిమిషాలు అయిపోయింది పాప, ఇక నిన్ను చంపేస్తా అని కత్తి తీసి బెదిరిస్తూ ఉంటాడు. సీత కట్లు విప్పేసుకొని అక్కడ ఉన్న కర్రతో నాగుని కొట్టి పారిపోతూ ఉంటుంది.